యోగం కేవలం కొన్ని శారీరక ఆసనాలు, ప్రాణాయామ ప్రక్రియలకు మాత్రమే పరిమితమైంది కాదు. అది మానవ శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడే ఒక అద్భుతమైన జీవన విధానం. భారతదేశంలో జన్మించిన వైదిక, జైన, బౌద్ధ అనే మూడు ప్రధాన దార్శనిక చింతనలలోనూ యోగానికి అత్యున్నత స్థానం ఇవ్వబడింది. వైదిక వాజ్మయంలో యోగం అంటే జీవాత్మను పరమాత్మలో అనుసంధానించడం. మహర్షి పతాంజలి తన యోగా సూత్రాలలో యోగాన్ని శాస్త్రీయంగా నిర్వచించారు. ఆయన ప్రకారం యోగిచ్చిత వృత్తి నిరోధ అంటే మనస్సులో నిరంతరం ఉత్పన్నమయ్యే చంచలమైన ఆలోచనలను, ప్రవృత్తులను అదుపు చేయడమే యోగం. దీనికోసం ఆయన అష్టాంగ యోగ మార్గాన్ని నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన ప్రతిపాదించారు. జైనంలో యోగం అనే పదాన్ని ఆత్మను మోక్షంతో జోడించే ప్రక్రియగా పరిగణిస్తారు. జైన ఆచార్యుడైన హరిభద్ర సూరి ప్రకారం ఆత్మను ఉన్నతమైన ముక్తి మార్గంలో నడిపించే ప్రతి పవిత్రమైన క్రియ యోగమే అవుతుంది. ఇందులో భాగంగా మనస్సు, వాక్కు, శరీరం అనే మూడు ప్రవృత్తులను అదుపు చేయడం ద్వారా ఆత్మ స్థిరత్వాన్ని, అంతిమంగా మోక్షాన్ని సాధించవచ్చునని జైన యోగం చెబుతోంది. బౌద్ధ ధర్మంలో యోగా సాధన అనేది ప్రధానంగా మనస్సును ఒకే చోట లగ్నం చేయడం, అంతర్గత జ్ఞానాన్ని మేల్కొల్పడం చుట్టూ తిరుగుతుంది. బుద్ధుడు బోధించిన ఆర్య అష్టాంగ మార్గంలోని సమ్యక్ వ్యాయామం, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి అనే అంశాలు పూర్తిగా యోగా సాధనతో ముడిపడి ఉన్నవే. బౌద్ధంలో విపశ్యన వంటి ధ్యాన ప్రక్రియల ద్వారా చిత్తాన్ని ఏకాగ్రతం చేసి అజ్ఞానాన్ని తొలగిస్తారు. మనసులోని వికారాలను తొలగించి పరమశాంతిని ఇచ్చే నిర్వాణం లేదా దుఃఖ విముక్తిని పొందడమే బౌద్ధ యోగా యొక్క ముఖ్య ఉద్దేశం. వైదిక మార్గం చిత్తవృత్తి నిరోధానికి ప్రాధాన్యత ఇస్తే, జైన మార్గం కర్మల క్షయానికి, బౌద్ధ మార్గం నిర్వాణ సాధనకు యోగాన్ని ఆశ్రయిస్తాయి.